మీరిద్దరేంటి నాతో పాటు ఎంట్రీ ఇచ్చారు? కమ్ తీసి యాంకర్లుగా చేస్తున్నారేంటి? మేమెందుకు చేస్తామన్నా? అంటే ఈ మధ్యన మా శ్రీదేవి వాళ్ళు ఓవరాక్షన్ చేసిన యాంకర్లు చేస్తున్నారులే. అయితే ఈ షోకి నువ్వేనా యాంకర్? కానీ మానస్, నీకు పెళ్లి అయినా సరే బయట అమ్మాయిల ఫాలోయింగ్ మామూలు లేదు తెలుసా? ఏ ఊరుకోన్నా, అదే లేదని చెప్తున్నా. ఎప్పుడు అమ్మాయిలు ఇదే గోలన్నా, ఇంకా వేరే పనేం లేదా? ఒక పనికి మళ్ళీ అది ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? లైఫ్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయమని చెప్పాడు. ఎవడా పనికి మళ్ళీ లేదవా? నేనే ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ఒక ముష్టోడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇలానే ఎంజాయ్ చేసుకుంటూ పోతే లైఫ్ నాశనం అయిపోద్ది అన్నాడు. ఆ ముష్టోడు నువ్వేనా? కాదు, నువ్వే. చెప్పండి. షూట్ లోనండి, బాగోదు, అర్థం చేసుకోండి ప్లీజ్. అన్నా ఎవరన్నా? ఎవరో అమ్మాయి షూటింగ్ ఆపి అర్జెంట్ రమ్మని చెప్తుంటే మరి వెళ్ళొచ్చు కదన్నా. నీ గర్ల్ ఫ్రెండ్ నేను వెళ్తాను చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు ఫోన్ చేసింది అన్న? ఇది నీ ఫోనే అన్న, చూసుకోవాలి కదన్నా. చూసా బాగుంది అమ్మాయి. అవును, అర్జెంట్ రమ్మని చెప్పే దేనికి మనస్? మా ఊర్లో గంగమ్మ జాతర. మరి జాతర అంటే జనాలు కలరింగ్ అన్ని ఉండాలిగా. కలరింగ్ ఏం కర్మ అన్న, కలరింగ్ తో పాటు ఆటలు పాటలు జాతర ఒబ్బో మామూలుగా ఉంటుంది సెలబ్రేషన్స్. అవునా? అంత బాగుంటది జాతర? చాలా బాగుంటది. అయితే చూడాల్సిందే. అయితే మన అందరు ఊరు జనాల్ని పిలిచేద్దామా? పిలిచేద్దాం. మానస్, మీ ఊరు జనాల మామూలు జాతర అంటే ఎంత బాగుంటదా? చూసావా ఎంత కలరింగ్ ఉందో? ఆహా. హేక్నాథ్, నిన్నే మీకోసం గుడికెళ్ళి మొక్కున్నాం తెలుసా? ఏ మొక్కున్నా? మీరు ఎప్పుడు షోస్ లో బిజీగా ఉండాలి, సినిమాల్లో బిజీగా ఉండాలి, సీరియల్స్ లో బిజీగా ఉండాలని. ఎందుకన్నా? మీ రీల్స్ చూడ చచ్చిపోతున్నాం. అన్న, ఒక అమ్మాయి నంబర్ ఉంటే వచ్చుగా. ఏకనాథ్, నువ్వు నంబరు? ఏకనాథ్ దోనాథ్ అవుదామని. అయిందా? బాగైందా? ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళినా మీ ఏమన్నా వెనకాల తీసుకెళ్తా దేనికి? అంటే వేరే అమ్మాయిని చూడవా? అలా చూసినందుకు ఇది నా వెనకే వస్తుంది. ఊరినే మీ ఆయన కోసం క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అడగండి. అల్లు అర్జున మీ ఆయన? మా ఆయన. చిరంజీవి గారా మీ ఆయన? మా ఆయన. మహేష్ బాబా మీ ఆయన? మా ఆయన. మీ ఆయన నగలా? నగలు. మీ ఆయన డబ్బా? డబ్బు. మీ ఆయన చిల్లరా? చిల్లరా. నీ రేంజ్ ఏంటి బ్రో? చిల్లర బతుకు అయిపోయింది ఒకసారి. భావన, అప్పటికి ఎప్పటికి నువ్వు ఇంకా మారలేదురా. థ్యాంక్ యూ. ఇలా ఉన్నా కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఎంతకి? ఏముంది, మార్నింగ్ 1 లీటర్ నీళ్ళు తాగుతాను, పడుకునే ముందు 1 లీటర్ నీళ్ళు తాగుతాను. మరి ఇంకో లీటర్తో మొంగు అడుకోవచ్చుగా. రాంప్రసాద్, చెప్పు. ఈ జాతరలో నన్ను ఎవ్వరు చూడకుండా చూసుకో. అందరు కనిపించేలా డ్రెస్ వేసుకొస్తే ఎవరు చూడ, నేను అందరూ చూస్తారు. అదేంటి అలా అంటావు? ఫుల్ గా వేసుకొస్తాను. ఫుల్ అంటే ఎలాగేసుకోవచ్చు, హాఫ్ అంటే ఎలాగేసుకొస్తావు మరి? ఏంట్రా కొంచెం లూజ్ అయింది? ఏంటి టీ షర్ట్? కాదు, స్కిన్. ఏంటన్నా ఇది? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏమైందిరా ఈ మధ్య మాట్లాడితే లండన్ లోకి వెళ్ళిపోతున్నావు? లండన్ కా? యూకే అక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటదన్నా. లండన్ లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఎస్, యాక్సిడెంట్లు తక్కువ ఉంటాయి, అసలు పొల్యూషన్ తక్కువ ఉంటది. నువ్వు స్కిట్లు లండన్ లో రాస్తుంటావా? అవును, నీకెలా తెలుసు? కామెడీ తక్కువ ఉంటది అందులో. రాంప్రసాద్ అన్న, ఇందాక శాంతి స్వరూప్ తాడు మీద నడుస్తుంది, ఫోటో తీసా. టైటిల్ ఏం పెట్టను? తాడు మీద తేడా అని పెట్టు. అలా అనకబ్బా శాంతి, నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? నేను నీ మెల్లో 3 ముళ్ళు వేద్దాం అనుకుంటున్నా. నాకు ముళ్ళ కంపల గురించి తెలుసు కానీ 3 ముళ్ళ గురించి తెలియదయ్యా. అరే రాంప్రసాద్, చెప్పరా. నేను యాంకర్ గా సెట్ అవుతానంటావా? నువ్వు ఎవరైనా యాంకర్ ట్రై చేసి సెట్ అవుతావు. అయినా నాకేం తక్కువ? టాలెంట్ తక్కువ, గ్లామర్ తక్కువ, డాన్స్ తక్కువ, బుద్ధి తక్కువ, ఇవన్నీ ఉన్నాయి అనుకోవడం. సన్నీ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, మాకు తాగితే పోతావు. అయిందా? బాగైందా? స్వామి ఫీలింగ్స్ వచ్చండి స్వామి ఫీలింగ్స్ వచ్చండి స్వామి. అక్కడ ఫీలింగ్స్ చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది, వదిలేయండి. అందరి ముందు పరుగు పోయిందిగా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటున్నా? ఒక్క నిమిషం ఆగు. నువ్వే కదా పండు మన్నావు. నీ వల్ల ఎపిసోడ్ మొత్తం పండింది. ఇంకా నువ్వు అన్నుడు చాలు. సరే, ఇంతకు ఎందుకు వచ్చినావు నువ్వు వీడికి? మ్యాజిక్ చేయనీకే. మ్యాజిక్ చేసి ఏం చేస్తావు? పవరాలు తీస్తా. అయితే పవరంకు బదులు నన్ను తీస్తావా? నేను దియా. ఎందుకు? నేను మ్యాజిక్ చేసి పవరాలు అందిస్తా కానీ నీలాంటి కాకులను దియా. ఏమయ్యా రాంప్రసాద్, చెప్పు. ఈ జాతరలో నా మీద ఒక ఇయ్య కూడా వాలకూడదు చెప్తున్నా. ఏ కూడా వాళ్ళకూడదా? నేను చూసుకుంటా. ఈగనా పర్లేదు, చేత్తో కొడితే పోద్ది. ఇటు చెప్తో కొట్టినా పోడు.
ఝాన్సీ ఏంటి అడిగి వెళ్తున్నావు? పిడుగురాలు వెళ్తున్నాను ఈవెంట్ కి. ఎవరెవరు? నేను, దుర్గారావు గారు, బాబు గారు. పిడుగురాలు అనొద్దు, పిడుగు అని సరిపోద్ది. మరి రాళ్ళు అలా వేస్తారుగా మీ మీద. ఓకే కాదు మరి అందరం వచ్చేసాం, మరి స్టార్ట్ చేద్దాం జాతర. మన ఊరు జనాలు అందరూ అయితే వచ్చారు, కానీ ఈ జాతర స్టార్ట్ అవ్వాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు రావాలి. వాళ్ళు వస్తేనే ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇంకెందుకు పిలిచేద్దాం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే ఏంటి గౌరవం? ఏమైంది? రష్మి యాంకరింగ్ ఎలా చేస్తావు? నోట్ తో. మరి చేతులు ఏమయ్యాయి? ఇక్కడే ఉన్నాయి. కనిపించట్లేదు. టైం ఇచ్చుంటే బాగుంది కదా నీకు. దేనికి? హ్యాండ్స్ కుట్టుకొని వచ్చేదాను కదా. ఏమండి ఈ ఎపిసోడ్ చింపేస్తాం అని చెప్పడానికి మేము ఇలా వేసుకొని వచ్చాం. ఇప్పుడు ఏంటి? చింపేస్తాం. అక్కడ చూడు అమ్మ ఎంత బాగున్నారో. థ్యాంక్ యూ మనస్. బంగారంలా ఉంది. ఏ థ్యాంక్స్ రాంప్రసాద్. మెడలో ఉన్నది బంగారంలా ఉంది అంటున్నా. ఒక్క మంచి మాట పలకవే. అయినా మీతో మాకు మాటలేంటి? మనస్ మీరు కదా మమ్మల్ని పిలిపించింది, అసలు ఏంటి విషయం చెప్పండి. మా ఊర్లో గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటాం. ఓకే. ఈ ఇయర్ సెలబ్రేషన్స్ మామూలు ఉండకూడదని శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిచాం. ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కంపల్సరీ ఉండాలి. Yes. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా. ఇంకా నేను నన్ను ఎందుకు పిలిచారనా? కాదు మీరు కూడా చూస్తుంటారా ప్రోగ్రామ్? తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రపంచ వ్యాప్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీని చూస్తారు, చూసి తీరుతారు. ఓకే ఇంకే లేట్ చేయండి, పెర్ఫార్మెన్స్ చింపేద్దాం.